మీరేదన్నా ఒక సమస్య అసలు ఎప్పటికీ తీరని వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఆ హ్మ్. సమస్య తీర్చుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్తారా? ఉన్నారమ్మ. హ్మ్. ఎక్కడంటే పేర్లు అయ్యేంత వద్దు. హ్మ్. ఫుల్లు కోట్లు పడిగెత్తిరు డబ్బుకి. హ్మ్. ఒక్కళ్ళిద్దరు గాదు. హ్మ్. ఇట్లా నా దగ్గరికి ఒక 10 మంది దాకొచ్చిర్రు. హ్మ్. సమస్య ఏంటి? సమస్య ఏందనంటే ఎప్పుడు తాగుతూనే ఉంటారు వాళ్ళ పిల్లలు. ఆహా! ఎప్పుడు తాగుడు మీదనే ఉంటారు. ఇక మనం ఎన్ని హాస్పిటల్‌కి చూపించినా గానీ, ఎక్కడెక్కడ తిప్పినా గానీ, హ్మ్. వాళ్ళకి నయం అవ్వకపోగా ఎన్నో పూజలు చేపించుకొని, హ్మ్. ఎందరో దగ్గరికి తిరిగి, హ్మ్. ఇసుకు ఎత్తి లాస్ట్ మూమెంట్‌లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళున్నారు. హుహు. ఇక్కడికొచ్చాక ఆ సమ్మక్క సారలమ్మ దేవి దేవతలందరి అనుగ్రహంతోని హ్మ్. వాళ్ళని కూర్చోబెట్టి పూజ చేసి, మంత్రిచ్చి ఆ తాయెత్తు కట్టిన తర్వాత హ్మ్. 3 సార్లు వచ్చెళ్ళారు అట్లా. 3 సార్లు తిరగాలి పూజలకి. తిరిగి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మంచిగా అన్నీ బంద్ చేసుకొని హ్యాపీగా భార్యతో, పిల్లలతో వాళ్ళ వాళ్ళ వృత్తిలో మంచిగా ఉన్నారు.